నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా ప్రధాన అంశాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేటలో ఘర్షణ. అక్రమంగా తమ భూమిని ఆక్రమించుకుంటున్నారని రజకుల ఆందోళన. ఆదిలాబాద్ రిమ్స్ నుండి కరోనా పేషెంట్ల పరారీ ఘటనపై విచారణ కమిటీ నియామకం. నివేదిక సమర్పించాలన్న రిమ్స్ డైరెక్టర్ బానోత్ బలరాం. చిరు వ్యాపారులను ప్రభుత్వం ఆదుకోవాలన్న హిందూపురం ఎంపీ నవీన్ నిచ్చల్. వ్యాపారాలు లేక ఆర్థికంగా చితికిపోయారని నిచ్చల్ ఆవేదన. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ నిరసన. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపణ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, బెంగళూరులోని మ్యాజెస్టిక్ ఏరియాలో నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ కుప్పకూలింది. ప్రస్తుతం నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ 3 అంతస్తుల భవనం భారీ శబ్దాలతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భవనం కూలిపోతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగా భూపక్షాలను ఎన్నో లక్షల ఎకరాలు భూమి వివాదాలకు పరిష్కారం చూపింది. అయితే ఈ భూపక్షాలన కార్యక్రమం రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరితో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో వారసత్వం ద్వారా పొందిన తమ భూమిలో రజకులు మాడలేశ్వర స్వామి దేవస్థానం, రజక కాంప్లెక్స్, రజక వృత్తి చేసుకోవడానికి బోరు వేసుకుని దోబీగడ్ను నిర్మించుకుని జీవనోపాధి సాగిస్తున్నారు. అయితే ఈ భూమి వెంట బైపాస్ రోడ్డు రావడంతో దీనిపై కబ్జాదారుల కన్నుపడింది. కాగా గతంలో కొనరావుపేటలో విధులు నిర్వహించిన తహసీల్దార్ ఎలాంటి విచారణ చేపట్టకుండా మామిడిపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి రజక సంఘం యొక్క భూమిని పట్టా చేసేశాడు. దీంతో గ్రామంలో ఇరు వర్గాలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తమకు న్యాయం చేయాలని రజకులు ఆందోళన చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా తమ కులవృత్తులు నిర్వహించుకున్న భూమిని ఓ వ్యక్తి అక్రమంగా పట్టా చేసుకున్నాడని రజకులు వాపోతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామం వారి మేము రజక కులస్తులం. మా తాతల ముత్తాతల నుండి ఇక్కడ కాలువ పొంటి బట్టలు ఉతికి ఈ ప్లేసులనే బట్టలు వేసుకున్నాం. ఈ ప్లేసులనే ఉన్నాం మేము. కాకపోతే గవర్నమెంట్ నిధులతోటి మేము దోబిఘాట్ నిర్మించుకున్నాం. ఇదేంటి సంఘం రజక కాంప్లెక్స్ కట్టుకున్నాం. మడయాయ గుడి నిర్మించుకున్నాం. మా మెయిన్ ఇప్పుడు నేను 65 సంవత్సరాలు ఉన్నా. 65 సంవత్సరాల నుంచి కూడా నేను చిన్నపోరున్నప్పుడు ఇక్కడ ఆడుకున్నాడు, ఇక్కడనే బట్టలు ఉతుకున్నాడు, ఇక్కడనే మా వాళ్ళందరూ బట్టలు ఉతుకుదురు. ఇవాళ మేము బట్టలు ఉతుకునే జాగాలకు వచ్చి మా గవర్నమెంట్ ఇచ్చిన నిధులతోటి కట్టుకున్నాము. ఆ జాగాలకు వచ్చి మాది అని అక్రమంగా ఇజ్జేతూరి గౌడ కులాస్తులు. దాన్ని మీరు పెద్దలు కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు మాకు ఏదైనా న్యాయం చేకూర్చాలని మేము మనవి చేస్తున్నాం. ఉగాలసుండి మా రాజాక సంఘం మేము చిన్న పిల్లగాళ్ళప్పటి నుండి మా తాత ముత్తాతల కడికేయి ఈ తలంలో 3 గుండల పొయ్యి పెట్టుకొని పెద్ద పెద్ద బండలు వేసుకొని ఇక్కడ ఉత్తుకుంటున్నాం. ఈడ ఈ తరతరాల నుంచి పెద్ద పెద్ద బండలు వేసుకొని మేము బట్ట ఉత్తుకుంటున్నాం. ఈ వాగులు ఎండేసుకుందాము, ఈ గుండెల మీద ఎండేసుకుందాము. ఇప్పుడు వీళ్ళు నడమ మధ్యాహ్నం నిన్న మొన్న ఆదాయిన వాళ్ళు 30 గుంటల భూమి రైటలు చేసుకొని మమ్మల్ని మూలకున్నోళ్ళను ముంగట ఎత్తుండ్రు. మాది మాకు చేయగలిగారు. 10,000 దండములు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామం. అది గత 70 ఏళ్ళ నుండి మేము ఇక్కడ మలేలయ గుడి కానీ, దోబిఘాట్ బావి కానీ మేము కట్టుకున్నాం. 70 ఏళ్ళ నుండి ఇక్కడనే నివాసంగా ఉంటున్నాం. రజక కులాస్తులం.
అందుకు దీనికి బస్టల్ల ఏరియా భూమి అని చెప్పి 70 ఏళ్ళ ఉంది. ఏ రజకులు కూడా ఏ గౌడ్స్ కూడా మరి ఉన్నదాన్ని వాళ్ళు రాలేదు. గత సంవత్సరంన్నర నుంచి పట్టా చేసుకొని మాకు పట్టా ఉన్నదని చెప్పి 70 ఏళ్ళ ఉంది లేని పట్టా సంవత్సరం కిందనే ఈయన ఎంఆర్ఓ గారు దొంగ పట్టా రాసి వాళ్ళకి ఇచ్చి అలా రిటైర్డ్ అయిపోయారు. అందుకొరకు మాకు మేము 70 ఏళ్ళ ఉన్నది లేనిది ఈ గ్రామంలో మీరు గ్రామ సభ పెట్టి నిజాలు తెలుసుకొని మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాం. ఆదిలాబాద్ రిమ్స్ కోవిడ్ వార్డు నుంచి 10 మంది బాధితులు పరారైన సంఘటనపై విచారణ కమిటీ నియమించినట్లు రిమ్స్ అధికారులు తెలిపారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ కమిటీ అధ్యక్షుడిగా మరో 3 ఆచార్యులు సభ్యులుగా కమిటీ వేశారు. ఈ కమిటీ పూర్తి విచారణ జరిపి నివేదిక సమర్పిస్తుందని రిమ్స్ డైరెక్టర్ బానోత్ బలరాం పేర్కొన్నారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని, అలాగే కోవిడ్ వార్డులో ఉన్న లోటుపాట్లను సైతం కమిటీ పరిశీలించి నివేదిక సమర్పిస్తుందని పేర్కొన్నారు. ఈ నివేదిక ఆధారంగా వార్డులో అవసరమైన సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు. ఇప్పుడు ఇక్కడ సిబ్బంది పెరిగితే ఎంప్లాయ్మెంట్ రిటర్న్ కూడా ఇచ్చారు. ఇచ్చిన నేను డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి చెప్పిన, అట్లాగే స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇన్ఫార్మ్ చేసిన. కాజ్ ఏమంటున్నారంటే మాకు మా సీట్లు పోతాయి, మా ప్లేస్మెంట్ పోతుంది, కాబట్టి మీరు రిక్రూట్మెంట్ చేయొద్దు. ఆ స్టేట్మెంట్ వాళ్ళ ప్లేస్ పోతుంది అనేది అవాస్తవం. వాళ్ళు ఏమంటే 2008లో ఎప్పుడైతే ఇక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుండి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఎప్పుడైతే అయిందో అప్పుడు వాళ్ళు FSD ఉన్నారు. FSD అంటే ఫారెన్ సర్వీస్ డిప్యుటేషన్. ఫారెన్ సర్వీస్ డిప్యుటేషన్ అనేది మ్యాక్సిమం 5 సంవత్సరాలు ఇవ్వచ్చు. అంటే 2008లో వస్తే 2013 అయిపోయింది వాళ్ళ ఫారెన్ డిప్యుటేషన్ సర్వీస్. నేను జాయిన్ కాకముందు కూడా వాళ్ళు అదే స్కీమ్లో నడుస్తున్నారు. దానికి ఏజీ ఆడిట్ వాళ్ళు చాలాసార్లు అబ్జెక్ట్ చేశారు, వీళ్ళని ఎందుకు ఉంచుకున్నారని. సో అది ఒకటో ఇష్యూ. రెండో ఇష్యూ ఏమవుతుంది, వాళ్ళు మెడికల్ ఎడ్యుకేషన్ సైడ్ వాళ్ళు అబ్జర్వ్ అయితేనే వాళ్ళకి ఇక్కడ ప్రమోషన్ ఛాన్సెస్ వస్తాయి. సో ఫస్ట్ వాళ్ళు అబ్జర్వ్ కావాలి. అబ్జర్వ్ అయిన తర్వాతే ప్రమోషన్ ఛాన్స్కి వస్తాయి. వాళ్ళు ఏమంటున్నారు, ఇది నా సీటు, నువ్వు వేరే వాళ్ళకి ఎట్లా ఇస్తావు? అట్లా కూడా 2 సీట్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ENT ఉంది, ENTలో ఒక పెద్ద ఆయన ఉన్నారు, 2 అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉన్నాయి. నేనేం అడుగుతున్నా అంటే ఒక్కటి పర్మిషన్ ఫిల్ చేయడానికి పర్మిషన్ భాషని అడుగుతున్నా, ఇస్తలేరు. ఇంకొక ఆర్థోపెడిక్స్లో ఒక పెద్ద ఆయన ఉన్నారు, అందులో 2 పోస్టులు ఉన్నాయి. నేను ఒక్కటి నింపుతా అని చెప్తున్నా, ఒక్కటి మీ కొరకు ఆపుదాం, మీరు డిసైడ్ అవ్వాలి, అది నింపొద్దు అంటున్నారు. ఇంకో సర్జరీ పెద్ద ఆయన ఉన్నాడు, సర్జరీ పెద్ద ఆయన ఏమంటాడంటే ఇది నా సీటు, నువ్వు ఎట్లా నింపుతావు, నోటిఫై ఎట్లా చేసినావు? మరి వారు డైరెక్టర్గా పనిచేసిరు, వాళ్ళు సూపరింటెండెంట్గా పనిచేసిరు 5-6 సంవత్సరాలు, అప్పుడు ఎందుకు చేసుకోలేకపోయాడు? ఇవన్నీ ఎవరు అడగాలి? వాటి వెనకాల లోకల్ రాజకీయం వచ్చేస్తుంది, మీరు ఏం చేయవద్దు, మీరు ఇది ఆపండి అని. మరి ఎట్లా నడపాలి దవాఖానా? ఇదే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి ఇన్ఫార్మ్ చేస్తున్నాం, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు మీరు అంటున్నారు సౌకర్యాలు ఎక్స్పెక్టెడ్ లేవని. 100% మనం పనిచేస్తున్నాం. మనకున్న సిబ్బందితోని మనం 100% పనిచేస్తున్నాం. ఎక్కడైనా ల్యాబ్సెస్ ఉంటే మీరు కూడా సజెస్ట్ చేయండి. ఏది వాళ్ళు అంటే ఇది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర ఫైల్ రన్ చేస్తున్నాము, ఉంది ఫైల్. మీకు కావాలంటే ఒకసారి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అడిగి మీకు పెడతాం, అందులో ఏం సందేహం ఉంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. కానీ ఇది మీరు ఇప్పుడు అంటే ఏమంటున్నారంటే ఒక సైడ్ ఏమో కొత్త వాళ్ళని తీసుకోవద్దు, సిబ్బందిని పెంచుకోవద్దు అంటున్నారు, ఒక సైడ్ ఏమో మాకు సౌకర్యాలు లేవంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? అవునా కదా? ఇప్పుడు మనకు సౌకర్యాలు కావాలన్నప్పుడు సిబ్బంది పెరగాలి కదా. గత 4 నెలలుగా లాక్డౌన్తో చిన్న వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారంటూ వారికి తగిన చేయూత అందించాలని హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులు బి నవీన్ నిచ్చల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హిందూపురంలో టీ స్టాల్, సెలూన్ షాప్స్, తోపుడు బండ్లు వంటి చిన్న వ్యాపారస్తులకు 4 నెలల నుండి సరిగా వ్యాపారాలు లేవని అన్నారు. దీంతో ఆదాయం లేదని చాలా ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం అండగా నిలవాలని నిచ్చల్ కోరారు. ఇప్పటికైనా మీరన్నా ఆ అధికారులతో మాట్లాడండి, లేదు మీరన్నా దీన్ని బాగా ఎక్స్పోజ్ చేసి ఈ టీ స్టాల్స్, హోటల్స్ ఇవన్నీ కూడా మరి తిరిగి రావాల్సిందే. ఎంతకాలమని మీరు 4 నెలలు అయిపోతున్నది, 4 నెలలుగా బంద్ చేసుకుంటా ఇంకా 3 నెలలు ఉంటుంది. ఇంకా 3 నెలలు ఇదే రకంగా ఈ లాక్డౌన్ ఇదే రకంగా కొనసాగితే వాళ్ళు ఏమైపోవాలి? ఈరోజు ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ వెళ్ళిపోయింది, తోపుడు బండ్ల వ్యాపారం వెళ్ళిపోయింది, హోటళ్ళు వెళ్ళిపోయినారు, టీ స్టాల్స్ వెళ్ళిపోయినాయి.
మంగళ షాపుల పరిస్థితి అదే రకంగా ఉంది. ప్రతి ఒక్క రంగం అదే రకంగా టోటల్ కొలాప్స్ అయిపోయింది. పోలీసులు ఈరోజు విపరీతంగా ఫైన్లు వేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు సరిపేసి అనే విధానాన్ని తీసుకున్నా. ఈరోజు సరి సంఖ్య తీసుకున్నావంటే టౌన్లోకి, రేపు బేసి సంఖ్య టౌన్లోకి వచ్చేటట్టు తిరిగేటట్టు ఒక విధానాన్ని తీసుకోరా. ఏదైనా కూడా అవేర్నెస్తోనే సాధించగలం. అని అవేర్నెస్ తీసుకురాకపోకుండా నువ్వు ఎంతకాలం అనేసి మూర్ఖంగా పోవాలనేసి అనుకుంటున్నావు నాకైతే అర్థం కాదు. కేసులు పెరుగుతున్నాయి ముందు కంటే. మనం ఇప్పుడు ఈరోజు నేనైతే 20 నుంచి 35 వచ్చినట్టు ఉన్నాయి. ఇది సాచురేషన్ పాయింట్లో ఉన్నాం మనం. తప్పదు. ఇక్కడ ఎవరెవరికి ఉన్నాయో కూడా తెలియదు. మన మధ్యలో ఎవరెవరికి ఉందో ఎవరికి లేదో తెలియదు. ఆల్ ఆర్ డిపెండ్స్ ఆన్ రెసిస్టెన్సీ పవర్ని బట్టి ఉంటుంది. ప్రతి ఒక్కరికి నేను మీ ముఖంగా కోరేది ఒకటే, ఎవరైనా కూడా తగు జాగ్రత్తల్లో బజార్లోకి రండి, తగు జాగ్రత్తల్లో వ్యవహారాలు చేసుకోండి, తగు జాగ్రత్తల్లో మీ జీవన విధానం ఏదైతే ఉందో దాన్ని కొనసాగించండి. దానికి భవిష్యత్తులో కూడా అధికారులు వాళ్ళు మార్పును తీసుకొని వచ్చి 3 రాజధానుల అంశంపై గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఈ నిర్ణయం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గవర్నర్ గారు 3 రాజధానుల బిల్లును ఆమోదం తెలపడం అన్యాయమని, శాసన మండలిలో బిల్లు రద్దుపై ఒక్క నిమిషం కూడా చర్చ జరగని తరుణంలో ఇలాంటి నిర్ణయం చాలా బాధాకరమన్నారు. ప్రజల అభిప్రాయంతో సంబంధం లేకుండా రాజధాని రైతులు 200 రోజుల నుండి చేపట్టిన పోరాటాన్ని సైతం పట్టించుకోకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని తెలిపారు. గవర్నర్ గారు 3 రాజధానుల బిల్లుని ఆయన ఆమోదం తెలపడం చాలా అన్యాయం. ఈరోజు శాసన మండలిలో కూడా ఈ బిల్లుని వ్యతిరేకించడానికి చర్చ 1 నిమిషం కూడా జరగలేని సమయంలో, మరి జగన్ గారు లాంటి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఈ శాసన మండలి ఉన్నా లేకపోయినా ఒకటే. ఇది చేతనంటే ప్రజలందరూ కూడా, అమరావతి రైతులందరూ కూడా తమ నిరసన 200 రోజులు పైగా చేస్తూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ఏమీ లెక్క చేయకోకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో 1,40,000 కరోనా కేసులు వచ్చి రాష్ట్రం ఉణుకుపోతున్నటువంటి పరిస్థితిలో ఆ బిల్లులను ఆమోదింపజేసుకోవడం చాలా బాధాకరం. ఈవేళ రైతులు చాలా త్యాగం చేశారు. 33,000 ఎకరం ఇచ్చారంటే వాళ్ళ త్యాగాన్ని జన్మలకి రాష్ట్రం మర్చిపోకూడదు. ఇది చేద్దంటే ఈవేళ 1 ఎకరం తీసుకోవాలంటే మరి రైతుకి ఇష్టం లేకపోతే సాధ్యపడే విషయం కాదు. అటువంటి పరిస్థితిలో వాళ్ళు కేవలం ప్రభుత్వాన్ని, ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నమ్మి 33,000 ఎకరం త్యాగం చేస్తే ఈవేళ అక్కడ రాజధాని కాదు 3 రాజధానులని, ఎక్కడా కూడా విభజన చట్టంలో 3 రాజధానులు అనే పదమే లేదు. మరి ఈ ముఖ్యమంత్రి గారు మూర్ఖత్వంగా ప్రజాస్వామ్య విలువలు లేకుండా ఒక బండరాయి లాంటి ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రికి ప్రజాస్వామ్యం ఏం తెలుస్తుందనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఈవేళ శాసన సభని ఏ విధంగా కూడా గౌరవించుకోకుండా అన్యాయంగా ఈవేళ రాజధాని తరలింపు అనేది చాలా అన్యాయం. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఒక పక్క వైద్య సౌకర్యాలు, కిట్లు, మరి బెడ్లో లేని పరిస్థితుల్లో రాష్ట్రం తల్లాడిపోతూ ఉంటే ప్రజలు రాజధాని అవసరం ఇప్పుడు వచ్చిందా అనేది ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం. ఇటువంటి దారుణమైన పరిస్థితి మరి జగన్ గారు భవిష్యత్తులో దేవుడు కానీ ప్రజలు కానీ తప్పనిసరిగా శిక్ష వేస్తారనేది నా నమ్మకం. ఇటువంటి పరిస్థితుల్లో చాలా అన్యాయం చేస్తున్నారు. ఈవేళ లక్షల కోట్లు జగన్ గారు ఉన్న విధిని ఏంటి, ఈవేళ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం, కులమతాలు రెచ్చగొట్టడం, అప్పులు పాలు చేయడం రాష్ట్రాన్ని. ఈ 3 ఆయన విజన్ కింద పెట్టుకుని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడు. తొందరలో ఇక్కడ ఉండే భావి తరాల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. భావి తరాల వాళ్ళు పుట్టిన వాళ్ళు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఎందుకు పుట్టాం, జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా చేస్తున్న సమయంలో ఆంధ్ర రాష్ట్రం దివాళా తీసిందనే పరిస్థితి తొందరలోనే ప్రజలందరికీ తెలుస్తుంది. ఇటువంటి అన్యాయాన్ని అందరూ కూడా ఖండిస్తున్నారు. జగన్ వైఖరి మరి ఇక మారదనేది మా అభిప్రాయం. ఈ ప్రభుత్వంని ప్రజలు దేవుడు శిక్షించక తప్పదనేది నా ఉద్దేశం. ఈ యొక్క గవర్నర్ యొక్క నిన్న ఏదైతే ఆమోదించారో దాన్ని యావత్ ప్రజలు కూడా 5 కోట్ల ఆంధ్రులు కూడా నిరసన తెలియజేస్తున్నారు. ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాచిక ఆనందాన్ని, రాక్షస ఆనందాన్ని ఈ బిల్లు ద్వారా ఆనందాన్ని చేసుకుంటున్నారు. కానీ ఈనాడు కరోనాని ఎలా రక్షించాలో ఈ ప్రజలనే భావనలకు లేకపోవడం చాలా బాధాకరం.
ఇటువంటి దురదృష్టకరమైనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి వచ్చి ఈవేళ 6 లక్షల కోట్లు అప్పులకు చేసే పరిస్థితి ఆయన పదవీ కాలంలో కనిపిస్తుంది. జైరాబాద్లోని భవానీ మందిర్ చౌరస్తాలో నామసుభద్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కషాయ వితరణ కేంద్రం ప్రారంభించారు. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా దృష్ట్యా రోగనిరోధక శక్తిని పెంచుకొని ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండేందుకు కషాయం వితరణ కేంద్రం ప్రారంభించినట్లు ట్రస్ట్ అధ్యక్షుడు నామా రవికిరణ్ తెలిపారు. మంత్రి హరీష్ రావు గారి స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేపట్టామని రవికిరణ్ తెలిపారు. రోజు ఉదయం 7:30 నుండి 11 గంటల వరకు కషాయం అందుబాటులో ఉంటుందన్నారు. జైరాబాద్ ప్రాంత వ్యాపారులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనుబంధానికి ప్రతీకగా నిర్వహించుకునే రాఖీ రోజు కూడా ఆడపడుచులపై అరాచకాలు మాత్రం ఆగడం లేదు. ఆప్యాయంగా రాఖీ కట్టే చెల్లెలికి అండగా ఉండాల్సిన తోబుట్టిన వాళ్ళే దాడులకు దిగుతున్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఓ అన్న తన చెల్లిపై దాడి చేశాడు. దీంతో ఆమెకు చేతి గాయపడడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాఖీ కట్టకపోతుంది సార్. రాఖీ కట్టి సొమ్ములు అడుగుదాం అనుకోతే ఎగ్జామ్లు వచ్చేసి మా ఆయన రాయి తీసుకుని వేసేసి కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై ఐఎన్పిఆర్ కమిషనర్ టి విజయ్ కుమార్ రెడ్డి విజయవాడ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, డిప్యూటీ డైరెక్టర్ తిమ్మప్ప, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జయరావు, డివిజనల్ పిఆర్ఓ జె మల్లికార్జునయ్య సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు జిల్లా రేపెల్లె మండలంలో కారంకివారిపాలెనికి చెందిన గ్రామంలో ఆళ్ల బుల్లయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళగిరిలోని ఆర్టీసీ కానిస్టేబుల్గా పనిచేస్తున్న బుల్లయ్య వ్యక్తిగత ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారని నగరం ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టం వాటిల్లడంతోనే మానసికంగా కుంగిపోయి పురుగుల మందు తాగి చనిపోయినట్లు వెల్లడించారు. ఆయనకు భార్య, 3 పిల్లలు ఉన్నట్టు తెలిపారు. 3 రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ వైఎస్ఆర్ పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి 3 రాజధానుల నిర్ణయం సరైనదని అన్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రముఖులతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. వెల్దుర్తి మండలం కన్వీనర్ రవిరెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ వెల్దుర్తి టౌన్ ప్రెసిడెంట్ వెంకటనాయుడు, వెంకటేశ్వర్లు, అగస్టిన్, తేజస్వరెడ్డి, నాగిరెడ్డి, మైనార్టీ నాయకులు, అరిఫ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారికి, కర్నూలు న్యాయ రాజధానిగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ 3 రాజధానులుగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి, కర్నూలు న్యాయ రాజధానిగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారికి, కర్నూలు న్యాయ రాజధానిగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారికి. 3 రాజధానుల పరిపాలన వికేంద్రీకరణ బిల్లు ఆమోదం తెలిపినందుకు గాను ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు చిత్తూరు జిల్లా గాంధీ విగ్రహం దగ్గర కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు శాసనసభ్యుల ఆదేశాల మేరకు గాను ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో చూడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి, పట్టణ అధ్యక్షులు చంద్రశేఖర్, రాహుల్ రెడ్డి, రాజేష్ కుమార్ రెడ్డి, పాల్ రామూర్తి, లోకేష్, అంజలి, భాగ్యలక్ష్మి, అల్తాఫ్ కౌజర్, సరళ, పద్మ, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 రాజధానులకి సానుకూలంగా ప్రజాభిప్రాయంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్మిక, కర్షక, రైతు సంఘాలు, ఉద్యోగులు, ముఖ్యంగా మహిళలు అందరూ కూడా మద్దతు తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్యాండిల్ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది.
అదేవిధంగా ఈ చంద్రబాబు నాయుడు గారు చేసిన అరాచకాలంతా బయట వస్తుందనేసి, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా బయట వస్తుందనేసి భయంతో రాష్ట్ర రాజధాని తరలిపోతుందని ప్రజలకంతా తప్పుడు సంకేతాలు ఇస్తూ ఉన్నారు. అమరావతి రాజధాని అనేది పరిపాలనా పరంగా రాజధాని, శాసనసభ రాజధానిగా ఖచ్చితంగా అమరావతి ఉంటుందనేసి ఆ రోజు పార్టీ పరంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. శాసనసభ వ్యవహారాల రాజధానిగా అమరావతి ఉంటుంది. దీనంతా కూడా ప్రజలకు మనమంతా కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పరిపాలన కోసము విశాఖపట్నాన్ని అది వెనుకబడిన ప్రాంతాలుగా ఉండే కోస్తాంధ్ర ప్రాంతానికి బాగుపడాలనే ఉద్దేశంతో వికేంద్రీకరణ జరుగుతూ ఉంది. అదేవిధంగా రాయలసీమ వెనుకబడిన జిల్లాలు కాబట్టి కర్నూలులో కూడా న్యాయ రాజధాని జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా అధికార వికేంద్రీకరణ కోసమే జరుగుతూ ఉంది. ఆ రోజుల్లో హైదరాబాద్ అనేది ఒక కేంద్రం చేసుకొని అక్కడే డెవలప్మెంట్ చేసి మనము ఈ తెలంగాణ అనేసి ఆంధ్రప్రదేశ్ అనేసి తెలుగు రాష్ట్ర ప్రజలను కూడా విభజించి లాస్ట్లో ఏమి జరిగిందంటే ఇవన్నీ మనం రాజధాని లేకుండా కూడా బయట వచ్చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఫ్యూచర్లో జరగకూడదనే ఉద్దేశంతో కూడా ఈ వికేంద్రీకరణ బిల్లు పాస్ అయింది. ప్రజల మద్దతు ఉంది. ఈ కపట నాటకాలకు తెలుగుదేశం నాయకులు చేసే కపట నాటకాలను కూడా ప్రజలంతా గమనించాలా. దయచేసి వీళ్ళందరూ కూడా ఈ అపోహలు తోలుకోండి. 3 రాజధానులు ఉంటుంది, అందులో అమరావతి కూడా ఉంటుంది అనేసి కూడా ఇక్కడ మనం చేస్తూ ఉన్నాం. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని శబరి కాలనీలో 2వ వీధిలో భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మతి భ్రమించి మాట్లాడుతున్నారని గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకటేశ్వరయ్య అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని 48 గంటల గడువు ఇవ్వడం అవివేక చర్యగా పేర్కొన్నారు. చంద్రబాబు తన 23 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజల తీర్పు కోరాలన్నారు. చంద్రబాబు తన 5 సంవత్సరాల పరిపాలనలో రాజధాని నిర్మించలేకపోయారని ఆరోపించారు. విశాఖపట్నం అభివృద్ధి చెందడానికి అత్యంత సులువైన ప్రాంతమని, అక్కడ ఎయిర్పోర్ట్, పోర్ట్ అన్నీ ఉన్నాయని, అతి తక్కువ ఖర్చుతోనే విశాఖపట్నం రాజధానిగా అభివృద్ధి చెందుతుందన్నారు. వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మీద ఒక నమ్మకం, ఒక పెట్టుబడి, ఈరోజు అక్షరాస్యత వైద్యం మీద పెట్టుబడి పెడతా ఉన్నాం. అంటే ప్రజలందరూ కూడా ఈ ఆరోగ్యశ్రీ కానివ్వండి ఏదైనా సరే ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం. ఈ సిఆర్డీఏ బిల్లు రద్దు, అదేవిధంగా 3 రాజధానుల మీద ఆమోదం జరిగింది. ఏదైనా గవర్నర్ గారు ఆమోదం తెలియజేస్తే అది చట్టబద్ధంగా రాజ్యాంగం పద్ధతిగా జరుగుతూ ఉంది. అందుకనే వారికి వారికి మా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ఈ రాజధాని మీద ఉంది. ఈరోజు మనం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ చూస్తూ ఉన్నాం. 48 గంటల్లో అల్టిమేటం అంట. ఎవరికి అల్టిమేటం ఇస్తూ ఉన్నాం? ఈరోజు ఈ మేనిఫెస్టోలో పెట్టారా అని అడుగుతూ ఉన్నాం. ఈ మేనిఫెస్టోలో పెట్టారు అసలు అమరావతి అనే రాజధాని కోసం 50,000 ఎకరాలు మేము పోలింగ్ చేస్తాం, ఉచితంగా రైతులు ఇవ్వాలి అని నువ్వు మేనిఫెస్టోలో పెట్టి తీసుకున్నావా? అసలు అమరావతి అనే రాజధాని గెజెట్ నోటిఫికేషన్ ఈ రోజు కూడా రాలేదు. వాళ్ళు అభివృద్ధి సాధించాలి. దీనికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు కావాలని నీ ఆశ ఈరోజు నిరాశ అయిందని చెప్పి బాధపడతా ఉన్నాం. అసలు అమరావతి ఈరోజు అమరావతిలో ఇచ్చిన 29,000 రైతులందరికీ అందరికి కూడా 5 సంవత్సరాలు పట్టింది. ఈ రోజుకు నువ్వు ఫ్లాట్లు ఇవ్వలేకపోయావు. 5 సంవత్సరాలు పట్టిందా నీకు ప్లాట్లు ఇవ్వలేకపోయావు. ఈరోజు ఆ రైతుల కోసం నువ్వు ముసలి కన్నీరు కాస్తావు. అసలు రాజధానికి ఎన్ని ఎకరాలు అవసరం? అంతవరకే చేయకుండా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ చేయడం కోసం ప్రజలందరినీ కూడా 5 సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చిన ఈ 5 సంవత్సరాల్లో కూడా సింగపూరు, జపాను, టోక్యో, ఇటలీ అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టావు, గ్రాఫిక్స్ చూపించావు. హైదరాబాద్ పాత బస్తీ పతేష్ నగర్లో ఓ స్నూకర్ పార్లర్పై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు.
కరోనా నిబంధనలు ఉల్లంఘించి మాస్కులు లేకుండా స్నూకర్ పార్లర్లో గేమ్ నడుపుతున్న నిర్వాహకుడు వాజద్ 6 ఆటగాళ్లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. విశాఖలో ఒంటరి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న యువకుని అరెస్ట్ చేశారు పోలీసులు. బీచ్ రోడ్ ఆర్టీసీ కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఆఫీస్కి వెళ్లే ఉద్యోగుల్ని టార్గెట్ చేస్తూ హేళన చేస్తున్న నిందితుడు అఫీషియల్ కాలనీకి చెందిన రాంబాబుగా గుర్తించారు. షిప్పింగ్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్న 2 మహిళల సహకారంతో చాకచక్యంగా నిందితుడు రాంబాబుని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు రాంబాబుపై దిశ చట్టంపై కేసు నమోదు చేశామని దిశ పోలీస్ స్టేషన్ ఏసీపీ ప్రేమ్ కాజల్ తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేటలో ఘర్షణ, అక్రమంగా తమ భూమిని ఆక్రమించుకుంటున్నారని రజకుల ఆందోళన. ఆదిలాబాద్ రిమ్స్ నుండి కరోనా పేషెంట్ల పరారీ ఘటనపై విచారణ కమిటీ నియామకం, నివేదిక సమర్పించాలన్న రిమ్స్ డైరెక్టర్ బానోత్ బలరాం. చిరు వ్యాపారులను ప్రభుత్వం ఆదుకోవాలన్న హిందూపురం ఎంపీ నవీన్ నిచ్చల్, వ్యాపారాలు లేక ఆర్థికంగా చితికిపోయారని నిచ్చల్ ఆవేదన. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ నిరసన, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపణ. ఇవి బులెటిన్ అప్డేట్స్, చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజేతం. నమస్కారం.